అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూట్రల్ మీడియా అని చెప్పుకునే ఎల్లో మీడియా న్యూస్ని ఎలా మార్చేసిద్ది, మాయం చేసిద్ది అనేది చూద్దాం. జగన్ గారు ఈరోజు గంటన్నర ప్రెస్ మీట్ పెట్టారు. ఈ గంటన్నర ప్రెస్ మీట్లో అమరావతి గురించి మాట్లాడారు, అమరావతిలో జరుగుతున్న స్కామ్ గురించి మాట్లాడారు, నెక్స్ట్ హత్య రాజకీయాల గురించి మాట్లాడారు. కానీ వీళ్ళు మాత్రం హైలైట్ చేసేది హత్య రాజకీయాలంట. వీళ్ళ యూట్యూబ్ థంబ్నెయిల్స్, వీళ్ళ యొక్క ప్రోపగాండా చూడండి ఎంత బాగా చూపిస్తారో. మళ్ళీ అమరావతి గురించి ఒక్క డిబేట్ కానీ, ఒక మీటింగ్ కానీ ఏదీ లేదు. థంబ్నెయిల్స్ వచ్చేసి నన్ను హతమార్చడానికి సూరితో జగన్ సూట్ కేస్ బాంబు, మహా టీవీ, మా తాతని చంపింది మీరు కాదా, మా నాన్న మృతిపై అనుమానాలు, జగన్ సెల్ఫ్ గోల్, ఏబిఎన్, వంగవీటి రంగాన్ని చంపింది రాజశేఖర రెడ్డి, ఏబిఎన్, నేను మంచోడిని కాబట్టి వాళ్ళు బతికున్నారు, మహా న్యూస్, ఇంకా టీవీ5, ఈటీవీ చాలా ఉన్నాయి. సో వీటి మీద డిబేట్లు జరిగినాయి, ఓకే. మరి దీని మీద ఎందుకు జరపరు డిబేట్? జగన్ గారు ఏం చెప్పారు క్యాపిటల్ గురించి? క్యాపిటల్ నిర్మించడానికి 1,00,000 ఎకరాల్లో నిర్మించడానికి 2,00,000 కోట్లు డబ్బులు అవసరం అయితే అవన్నీ అప్పు తీసుకురావాలి. దీని గురించి ఎక్కడ డిబేట్ పెట్టారా? పెట్టలేదు. ఎక్కడా కూడా థంబ్నెయిల్ కూడా ఉండదు. అమరావతిలో ఇప్పటికి 50,000 కోట్లు పెట్టారు. ఏది జస్ట్ ఫౌండేషన్ లెవెల్లోకి రావడానికి 47,000 కోట్లు అంట. అన్నీ అప్పు తీసుకొచ్చి రెడీగా ఉన్నాయి పెట్టడానికి. డిబేట్ లేదు. 9,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ డబ్బులు తీసుకెళ్ళి అందులో పెట్టారు. డిబేట్ లేదు. మావిగన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. డిబేట్ లేదు. మావిగన్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నారు, నేషనల్ హైవే ఉందన్నారు, పెద్ద బస్ స్టాప్లు ఉన్నాయన్నారు, ట్రైన్ స్టేషన్స్ ఉన్నాయన్నారు, మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలు, హెల్త్ కేర్ క్లినిక్లు ఇవన్నీ ఉన్నాయన్నారు. డిబేట్ లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, అక్కడ ఆల్రెడీ 35 లక్షల మంది నుంచి 40 లక్షల మంది జనాభా ఉందన్నారు. డిబేట్ లేదు. దానికి తోడు నిన్న బాబు గారు ఏంటి, నలుగురిని కనండి, ముగ్గురిని కనండి, జనాభా లేదు, తగ్గిపోతుంది అంటున్నారు. ఇప్పుడు ఉన్న ఇంటినైతే వదులుకొని ఎవడు అమరావతి రాడు. సో అమరావతిలోకి ఎవడు రావాలి? యూత్ రావాలి. యూత్ లేదనేసి ఆయన గోల్ చేస్తున్నారు. అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రజలను ఎత్తిన అన్ని డబ్బులు పెడితే ఇంక నీకు యూత్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు యూత్ పెళ్ళి జరిగిన పిల్లలు ఎందుకు అంటారు? లేనిపోయిన తలభారం అనుకుంటారు కదా. దాని గురించి డిబేట్ లేదు. పోనీ ఇప్పుడున్న హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ దీన్ని ఏం చేస్తారు? డిబేట్ లేదు. ఈ 5 బిల్డింగ్లు కట్టడానికి జస్ట్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద బిల్డింగ్ కట్టడానికి 4,300 కోట్లు అయిందంట. డిబేట్ లేదు. పైప్ లైన్ వర్క్, వాటర్ పైప్ లైన్ వర్క్కి 1,000 కోట్లు. డిబేట్ లేదు. ఎలక్ట్రిసిటీ వర్క్కి 2,300 కోట్లు. డిబేట్ లేదు. గ్లాస్ వర్క్ అయితే 2,500 కోట్లు. డిబేట్ లేదు. ఇవన్నీ కలుపుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 20,000 రూపాయల నుంచి జస్ట్ ఇంతవరకే. మళ్ళీ దీనికి తోడు అది కనుక యాడ్ అయింది అనుకోండి, ఏది ఇంటీరియరు 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు. ఏది బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కూడా ఎత్తలేదు. దీని గురించి ఏమైనా డిబేట్ ఉందే? డిబేట్ లేదు. పోనీ ఎంత కాస్ట్ ఎందుకు అవుతుంది? వీళ్ళు ఏమన్నా బయట నుంచి కొనుక్కుంటున్నారా? కొనుక్కోవట్లేదు. శాండ్ ఫ్రీ, జిఎస్టీ ఉండదు, అన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అన్నీ రిఫండబులే. కట్టే ట్యాక్స్లు అన్నీ రిఫండబులే. పోనీ జగన్ గారు దేని గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నారు? తెలంగాణ సెక్రటేరియట్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అంత మంచి బిల్డింగ్ మన కళ్ళ ముందు కనబడుతున్న బిల్డింగ్ని 600 కోట్లతో కేసీఆర్ గారు కంప్లీట్ చేస్తే వీళ్ళు ఈ బిల్డింగ్లు కట్టడానికి 10,000 కోట్లు ప్లస్ అవుతుంది. డిబేట్ ఉందే? డిబేట్ లేదు. పోనీ జై అమరావతి అనే స్లోగన్తో లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్ మొత్తాన్ని కుదిపేశారన్నమాట. వాళ్ళకి ఏమన్నా ఒక ప్రైమ్ ఏరియాలో ఏమైనా ప్లేసులు ఇస్తున్నారా? లేదు. మన అన్నీ ఆ ప్రైమ్ ఏరియాస్లో అన్నీ చంద్రబాబు నాయుడు గారి బినామీలు, ఏబిఎన్, ఈ బాలకృష్ణ గారికి అంతా వీళ్ళకే ఇచ్చేసారు. దీని గురించి ఏమైనా డిబేట్ ఉంటుందా? ఉండదు. మళ్ళీ మీరు న్యూట్రల్ ఛానల్ అని చెప్పుకొని మళ్ళీ మీరు ప్రశ్నిస్తారు, ఎదురోళ్ళు సమాధానం చెప్పాలి. ఎంత మీడియా మాఫియా నడుస్తుంది ఆంధ్రాలో.
మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్దంట. చంద్రబాబు నాయుడు గారికంట యూత్ కావాలంట. యూత్ ఎందుకు యూత్? ఏం చేస్తారు? మీరు స్కాములు చేస్తుంటే జనాలు చూస్తూ ఉండాలి. మళ్ళీ ప్రశ్నిస్తే కేసులు. ఏమో ఇంకా మన చేతిలో ఏం లేదు. మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.